నమస్తే అండి. తమిళంలో విజయ్ అగ్రహీరో, తెలుగులో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. విజయ్తో పోలిస్తే పవన్ కళ్యాణ్ కొన్నేళ్ళు ముందుగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కానీ స్ఫూర్తి నింపడంలో మాత్రం తమిళ హీరో విజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారని చెప్పొచ్చు. తమిళనాడులో మార్పు తీసుకొచ్చేందుకు తమిళ వెట్రి కళిగం పార్టీని, రాజకీయ పార్టీని కొంతకాలం క్రితం స్థాపించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారమే లక్ష్యంగా విజయ్ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహాబలిపురంలో పార్టీ మహాసభలో విజయ్ ప్రసంగిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి తమిళనాట రాజకీయాల్లో చరిత్ర తిరగరాస్తానన్నారు ఆయన. తన పార్టీ ఎప్పుడైనా సామాన్యులకే రాజ్యాధికారం కల్పిస్తుందని ప్రకటించారు. డిఎంకే పాలనలో అవినీతి అక్రమాలు జరుగుతున్నా కేంద్రం మిన్నకుండిపోతుందని విమర్శించారు. డిఎంకే బీజేపీ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇదే పవన్ కళ్యాణ్ను తీసుకుంటే 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ప్రశ్నించడానికే పార్టీ అంటూ బీరాలు పలికినటువంటి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ అవినీతి పాలనపై నోరు మెదపకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకొని చివరకు తాను పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. వైసీపీ అధికారంలోనికి రావడం, మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోనికి రావడంతో పవన్ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, అలాగే 2024లో కూటమి ఏర్పడటానికి తాను బీజేపీ పెద్దలతో తిట్లు తినాల్సి వచ్చిందని బహిరంగ సభల్లో పవన్ చెప్పడం తెలిసినటువంటిదే. అయితే పవన్ రాజకీయ పందా ఇలా ఉంటే, మన పొరుగునే తమిళనాట సినీ హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించి అధికారమే లక్ష్యంగా బీజేపీని సైతం ఏకిపారేస్తున్నారు. పవన్ మాత్రం చెప్పేదొకటి చేసేదొకటి అనేటటువంటి చందంగా తయారైంది ఆయన నైజం అని విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. విజయ్ రాజకీయ ఉపన్యాసాల్లో ఆత్మాభిమానం పరిమళిస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో బానిసత్వం కనిపిస్తోందని సొంత పార్టీ వారే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఇందుకు ఉదాహరణగా చెప్పుకుంటే నిన్న అసెంబ్లీలో మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబుతోనే కలిసి ఉంటానన్న కామెంట్స్ను జనసేన కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా రాజకీయాన్ని కోరుకుంటే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే విజయమో వీరస్వర్గమో అని తలపడాలన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కానీ పవన్ మాటల్లో ప్రత్యామ్నాయ మార్పు లాంటి పదాలు తప్ప చేతల్లో అందుకు పూర్తి భిన్నత్వం కనిపిస్తుందని ఇప్పుడు సొంత పార్టీ నాయకులు నిట్టూరుస్తున్నటువంటి పరిస్థితి. నమస్తే.